అమ్మంటే అరుగు ఎరుగని వంటి పెట్టి చాతిను, అమ్మంటే రాజీనామా ఎరుగని ఒక నౌకరం. ఎవ్వరూ పాడలేనటువంటి పాట అమ్మ, ఎవ్వరూ రాయలేనటువంటి కావ్యం అమ్మ. నస్రీ స్వాతంత్ర మహర్షి అన్నటువంటి ఈ దేశంలో ప్రస్తుతం స్త్రీ లేనటువంటి రంగమే లేదు అన్న విషయం మరొకసారి నిరూపితమైంది. ఒక మహిళా మూర్తి ఇక్కడ రాష్ట్ర కార్పొరేషన్ చైర్మన్ కావడం జరిగింది. హైకోర్టు అడ్వకేట్ కావడం ఆమె కెరీర్లో హైలైట్. బీటెక్ బిఎల్తో తన వాదనతో ఎవరినైనా మెప్పించి ఒప్పించే డైనమైట్. గాజువాక పిల్ల మేము గాజు రోడ్లం కాదా అన్న బ్లాక్ బస్టర్ని అందించినటువంటి మ్యూజిక్ డైరెక్టర్ ఆర్పి పట్నాయక్. సాగర్ తీర విశాఖపట్నం నుండి ఈ రోజు ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి యంగ్ లేడీ టైగర్ అనుష పట్నాయక్. అది తెలియజేసుకుంటూ అనుష పట్నాయక్ అందరూ పెద్ద ఎత్తున హర్షద్వారాలతో భార్యాభర్తలు ఇద్దరికీ వేదికపై కోరుతున్నాం. శశిధర్ పట్నాయక్, అనుష పట్నాయక్ శశిధర్ పట్నాయక్, అనుష వీరిద్దరిని వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాం. వారిద్దరినీ సత్కరించేందుకు శ్రీమతి ఆనంద్ పట్నాయక్ వారిద్దరినీ సత్కరించేందుకే శ్రీమతి ఆనంద్ పట్నాయక్ గారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాం. అలాగే మొట్టమొదటిగా ఈ వేదిక మీద ఉండేటటువంటి పెద్దలందరూ ఆ జ్యోతి ప్రజ్వలన కార్యక్రమంలో పాల్పంచుకోవలసిందిగా కోరుతున్నాం. జ్యోతి ప్రజ్వలన కార్యక్రమం మొదలవుతుంది. ఈ వేదిక మీద ఉండేటటువంటి డైరెక్టర్లు, రాష్ట్ర డైరెక్టర్లు అందరూ ఈ జ్యోతి ప్రజ్వలన కార్యక్రమంలో పాల్పంచుకోవలసిందిగా కోరుతున్నాం. అందరికీ నమస్కారం అండి. ఎలా ఉన్నారు మన ఇప్పలవలస చింతకర్ణ బంధువులంతా? ఒక్కసారి ఎలా ఉన్నారు? ఈరోజు ఈ సద్భా అధ్యక్షులైనటువంటి ముఖ్యంగా మా మావయ్య ఇప్పలవలస గ్రామంలో చీపురుపల్లి నియోజకవర్గంలో అత్యధిక మెజారిటీతో గెలిచిన మన బెహ్రా రమేష్ గారికి ముందు మా మావయ్య తరగతి ముందు మనమంతా ఒకసారి చెప్పట్లేదు. తర్వాత ఇక్కడ వేదికను అలంకరించిన పెద్దలందరికీ, మా శిష్టకర్ణ కార్పొరేషన్ డైరెక్టర్లు, ఇప్పుడు కార్పొరేషన్ డైరెక్టర్లకి, అలాగే మన ఆనంద్ పట్నాయక్ గారికి, అలాగే మన ఉమామహేశ్వరరావు గారు మా మామయ్య గారికి, మిగిలిన పెద్దలందరికీ పేరు పేరున ఒక్కొక్కరికి నా నమస్సుమాంజలి. ఇక్కడికి విచ్చేసిన మన శిష్టకర్ణ బంధువులందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నానండి. ముఖ్యంగా మనం రెండు విషయాలు మాట్లాడుకోవాలి. నాకు ఆల్రెడీ అంటే యూత్కి ఇచ్చారు, పిల్లలకి ఇచ్చారు, తర్వాత మనకు ఎంతవరకు నాలెడ్జ్ ఉంది. ఈ వీడియోని మీరు అందరూ రికార్డ్ చేసినా కూడా ఇట్ విల్ బి ఫైన్. లేదు అని అంటే ఒకసారి మన మామయ్య గారి దగ్గర నుంచి ఒకసారి తీసుకున్నా కూడా ఇట్ విల్ బి వెరీ గుడ్. వెరీ ఇంపార్టెంట్ మెసేజెస్ చెప్పాలి. మన హిస్టరీ ఏంటి, తర్వాత మన ఫ్యూచర్ గోల్ ఏంటి. ఎందుకంటే కార్పొరేషన్ ఇచ్చారు, మనం 4 దండలు వేసేసుకున్నాం, తిరిగేసాం, లేదా డైరెక్టర్లు అయిపోయాం, చైర్మన్లు అయిపోయాం, లేదంటే స్టేట్ బాడీలో మెంబర్స్గా ఉన్నాం, ప్రెసిడెంట్గా ఉన్నాం, ఇవన్నీ కాదు మ్యాటర్. మన పాస్ట్ ఏంటి, మన పాస్ట్ నుంచి మన ఫ్యూచర్ ఏంటి, ఇది మనకు కావాల్సిన విషయం. మన పాస్ట్ ఏంటి అంటే ఒక నిమిషం మనందరూ గుర్తు చేసుకోవాలి. 1970 వరకు మనం బీసీలోనే ఉండేవాళ్ళం. 70 ఆ సమయం, ఆ ఇయర్స్, ఆ డికేట్ సమ్మేళనం మనల్ని బీసీ జాబితాలోంచి తొలగించడం జరిగింది. తొలగించాక ఊరుకుంటామా? ఎందుకంటే మనకు అందులో ఉద్యోగాలు వస్తున్నాయి, ఉపాధి కలుగుతూ ఉంది, చాలా 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 ప్రయత్నాలు చేసాం, ఇవన్నీ చేస్తున్నాం. ఎలాగరా బాబు, ఎంతకి రావట్లేదు. ఇందాక మన ఉరిటప్పారా డైరెక్టర్ మా పెద్దనాన్న గారే అవుతారు, అతను చెప్పినట్టు చూస్తే చాలా చాలా గవర్నమెంట్లు మారిపోతున్నాయి, మనకు ఎక్కడ అయ్యో న్యాయం జరగట్లేదు అనే బాధతో పోరాటం చేస్తూనే ఉన్నాం. చేయగా 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 మనందరికీ దేవుడు ఈరోజు అందరూ ఎందుకు అంటున్నారంటే, ఆకలి అన్నవాడికి అన్నం పెట్టినప్పుడు మాత్రమే ఆ అన్నానికి, లేదంటే ఆకలి పెట్టిన చెయ్యకి విలువ ఉంటుంది. మాకు కావాలి ఇలా మన అనగానే ఒక వెంకటేశ్వర స్వామి లాగా మన కులానికి మళ్ళీ ఓబీసీ ఎలా అయితే మనం ఇప్పుడు ప్రయత్నిస్తున్నామో అలాగే బీసీడీ 2009లో మన ప్రియతమ దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఏదైతే ఇచ్చారో దానికి మనం ఎలా ధన్యవాదాలు తెలియజేసుకోగలం? సరే మనం ఓకే, ఏదో తండ్రి మనకు మంచి చేసేసారు, అతనికి మనం మనసులో ఒక స్థానం కల్పించామంటే మళ్ళీ కొడుకు మన ప్రీతం ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎలా మళ్ళీ మనకు కార్పొరేషన్ ఇచ్చారు. ఇప్పటి వరకు మనకు ఎవరికైనా
మీ ఆడపడుచుకి, మీ యొక్క కోడలకి, కోడలకి, మనవరాలకి ఇచ్చినప్పుడు ఇంకొంచెం గట్టిగా చెప్పండి. మనకి ఇప్పటివరకు ఉందా పొలిటికల్గా? సో ఇది మనకి 2009లో బీసీడీ వచ్చింది. సరే, బీసీడీ అంటే ఈ సభా వేదికగా చెప్పాలి కాబట్టి చెప్తున్నాను. మన ఆల్ ఇండియా శిష్టకరణ అసోసియేషన్ ఏదైతే ఉందో, కేఎల్ భూషణ్ రావు గారు, అంటే ఇది మా కుటుంబం అని చెప్పట్లేదు, లేదు అని అంటే ఇంకొకటి ఎవరు అనుకోకండి. ఆ రోజు బీసీ సాధించడానికి ఎవరెవరు కృషి చేశారో రేపు పొద్దున మన శిష్టకరణ కుటుంబ సభ్యులందరికీ తెలియాలి. తర్వాత ముఖ్యంగా ఇంకొక విషయం ఏంటి అని అంటే, మేము తీసుకొచ్చాము, మేము తీసుకురాలేదు, ఇవన్నీ కాదండి. మేము ఎవరు కష్టపడ్డారో తెలియాలి. ఎందుకంటే మళ్ళీ వాళ్ళ తరపు నుంచే, వాళ్ళ కుటుంబం నుంచి ఇంకో అమ్మాయి వచ్చిందన్నప్పుడు మా కార్పొరేషన్ పట్ల, మీకున్న చైర్మన్ పట్ల మీకు వచ్చే నమ్మకం చైర్పర్సన్ పట్ల ఉండదని చెప్తున్నాను. మా నాన్నగారు ఎస్ఎన్కే మహంతి గారు, మా మామయ్య గారు, మా పెద్దనాన్నగారు వీళ్ళు కాదు చేసింది, ఒక టీం ఫార్మ్ అయ్యారు, ఫండ్స్ రైజ్ చేశారు, వెళ్ళి మన దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని కలిశారు. ఎన్నిసార్లు కలిశారో నాకు నేను చిన్నపిల్లని అంటే ఇవన్నీ చూస్తూ పెరిగాను. అందుకు దీని మీద కొంచెం బేసిక్స్ ఉన్నాయి, ఈరోజు మన అందరితో షేర్ చేస్తున్నాం అని చెప్తున్నాను. ఇలా చాలా మంది టీం అండి, మన ఆరికతట చంద్రమౌళి గారు, అలా కాకుండా వేరే పెద్దలు చాలా మంది మన గవర్నమెంట్ లో ఉన్నారు, మన మంత్రి రాజశేఖర్ గారు, ఇలా అందరి సలహాలు తీసుకొని ఫండ్స్ రైజ్ చేసి మనం బీసీడీ తెచ్చుకుంటే, మళ్ళీ దీనికి మనం ఏమంటారు వేరే రాజకీయాలు చేసి ఇవన్నీ చేసి లేదు మేము తెచ్చాం, లేదు మేము చేసామని అంటే కనుక మనకు ఐక్యతగా ఉన్నట్టు మనం చూపించుకోగలుగుతావా? ఒకసారి గట్టిగా ఐక్యత ఉందా మనకి? శిష్టకన్నాల ఐక్యత గట్టిగా, శిష్టకన్నాల ఐక్యత, శిష్టకన్నాల ఐక్యత. మళ్ళీ అలాంటి లీడర్స్ అంటే ఈ స్టేజ్ మీద ఉన్నాను. మన దాంట్లో ఎలక్టెడ్ మెంబర్స్ చాలా తక్కువ అండి. నేను మొన్న మన రమేష్ మావయ్య గారు ఇంటికి వచ్చినప్పుడు ఒక్క విషయం చెప్పాను. మావయ్య, మనకి ఒక చిన్న గోల్ ఉంది, అది ఎలాగా అంటే మరి ఇంకా మరుక్షణం అయ్యో పాప చేస్తానంటుంది, లేదంటే ఇలా చేయాలి అలా చేయాలి, టక్క అసలు పేపర్ తీసుకోండి, రెండు ఐడియాస్ రాయండి, ఇలా చేద్దాం అలా చేద్దాం అనడానికి అతని యొక్క హీరోయిజం అది గుర్తని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేసలేదు. అంటే హీరోయిజం అంటే అదొక ఏమంటారు, ఒక సూపర్గా డ్రెస్ వేసుకోవడమో లేకపోతే ముట్టుంటి మాటలు నాకు చెప్పడమో కాదు. హీరోయిజం అంటే అదొక క్యారెక్టర్ బిల్డప్ అయి ఉంటుంది. ఏమంటారు, ఒక అనుకున్న పనికి సాధించే విధంగా ఉంటుంది. ఈరోజు సాధించారా లేదా మీ అందరికీ ఈరోజు ఆల్రెడీ తెలుసు. సో ఇది పాస్ట్ అండి. కానీ ప్రజెంట్ ఈరోజు మన సామాజిక వర్గంలో ఒక మహిళకి కార్పొరేషన్ చైర్పర్సన్గా ఇచ్చారు, 5 మహిళలకి డైరెక్టర్లుగా ఇచ్చారు, మా అందరికీ చిన్నారులుగా మావేలుగా 7 మంది డైరెక్టర్లు ఇచ్చారు. మీ అందరికీ మేము ఉన్నామని చెప్పి ఒక భరోసా మన ప్రీతం ముఖ్యమంత్రి వర్గం జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ఈ కార్పొరేషన్ ఇచ్చారో దానికి సంపూర్ణ ఇస్తున్నాం. ఈ సందర్భంగా నేను మొత్తం మన రాష్ట్రంలో ఉన్న శిష్టకరణ సభ్యులందరికీ ఒక విషయం తెలియజేస్తున్నాను. మన ఫ్యూచర్ గోల్ పాపులేషన్ అండి. అఫీషియల్ గా మనకి 67,000 అని చెప్పి, ఎందుకంటే మన టార్గెట్ మేమందరం డిస్కస్ చేస్తున్నప్పుడు, ఎందుకంటే మనకి ఇప్పటి వరకు నిధులు లేవు, గదులు లేవు అని అందరూ అనుకుంటున్నారు, కానీ బ్యాక్గ్రౌండ్ వర్క్ అనేది డైరెక్టర్స్ కి తెలుసు, చైర్పర్సన్ కి తెలుసు. ఒక మీటింగ్ ప్రతి ఏరియా తిరిగి ఎక్కడెక్కడ ఎంతమంది పాపులేషన్ ఉన్నారు, ఎందుకు అంటే మా వాళ్ళు ఇక్కడ ఉన్నారండి సార్, జగన్మోహన్ రెడ్డి అన్నామా సార్, మా వాళ్ళు ఇక్కడ ఉన్నారు, వీళ్ళకి ఇక్కడ న్యాయం జరగాలి, ఈ ఏరియాలో వీళ్ళు ఈ విషయాల్లో వెనకబడి ఉన్నారు, ఇక్కడ న్యాయం జరగాలి అంటే ఎవరెవరు ఎక్కడెక్కడ ఉన్నారో తెలియాలా అక్కర్లేదా? అలా తెలియాలి అని అంటే మనందరూ సమిష్టిగా మన పాపులేషన్ మీద ఒకసారి వార్డ్ వైజ్ గా, తర్వాత ఏరియా వైజ్ గా, తర్వాత బ్రాంచ్ వైజ్ గా, తర్వాత స్టేట్ వైజ్ గా, దీన్ని మళ్ళీ ఇదే మనకి రేపొద్దున ఓబీసీ కూడా ఉపయోగపడుతుంది. ఓబీసీ విషయంలో కూడా మన స్టేట్ బాడీ ఎన్సీబీసీ ఈ యొక్క చైర్పర్సన్ అయినటువంటి మన సాహిని గారిని, అలాగే మన తల్లోజు ఆచార్య గారిని, అలాగే మన సుధా యాదవ్ గారిని, ఎన్సీబీసీ మెంబర్స్ వీళ్ళందరినీ కూడా కలిసి 1-2 years బ్యాక్ అనుకుంటాను ఆల్రెడీ ఢిల్లీ వెళ్ళి ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఒకళ్ళు ఇద్దరు ఎవరో తల్లోజు ఆచార్య గారిని పిలిస్తే వస్తారు, అందరూ సత్కారాలు అందుకుంటారు, కానీ వర్క్ చేసే వాళ్ళంటే ఒకళ్ళు ఉంటారు. అలా వర్క్ చేసే టీం ఒక రోజు ఉండబట్టే మనం ఈరోజు బీసీడీ అనేది సాధించుకోగలిగాం. మనం ఉట్టుటి మాటలకి కాకుండా వర్క్ చేసే టీంకి కనుక సపోర్ట్ చేయగలిగితే ఫ్యూచర్లో ఏది మన జగన్మోహన్ రెడ్డి అనేది ఎలా ఇచ్చారో అతని నుంచి మళ్ళీ ఒక లెటర్, వాళ్ళ గవర్నమెంట్ నుంచి మా గవర్నమెంట్ నుంచి ఒక లెటర్ తెచ్చుకొని మళ్ళీ దీన్ని సెంట్రల్ గవర్నమెంట్కి రిప్రజెంట్ చేసి జయ హో జగన్ అనిపించే విధంగా, మళ్ళీ మన జయ హో శిష్టకర్ణాలు అనిపించే విధంగా మళ్ళీ అందరికీ ఈ యొక్క ఫలాలు అందే విధంగా నేను మా టీం, అలాగే మన శిష్టకర్ణ సభ్యులందరూ ఎక్కడెక్కడైతే కష్టాల్లో ఉన్నారు, లేదు బిలో ద పోవర్టీ లైన్ ఉన్నారు, ఎక్కడ ఎవరికేం అవసరం ఉంది, ఆల్వేస్ మా టీం అవైలబుల్గా ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా కూడా తెలియజేస్తున్నాం. ఇంకా తర్వాత మా నాయకుడే, మన ప్రీతం ముఖ్యమంత్రి నాయకులే, నేను మీ సేవకుడిని అన్నారు. మరి మేమేంటి, మేము మీ సేవకులమే, అలాగే మీ కుటుంబ సభ్యులు. దయచేసి మీరు ఈ అవకాశాన్ని
అందరూ కలిపి ఒక తాటి మీద వద్దామండి. ఎందుకంటే పాలిటిక్స్ రియల్ పాలిటిక్స్ వేరు. ఈ పాలిటిక్స్ అనేవి మనకి అన్నం పెట్టాలి, నలుగురికి ఉపయోగపడాలి. ఆ విధంగా చేసి మీరు ఎట్టి పరిస్థితుల్లో ఎలాంటి పాలిటిక్స్ ఉందో వీఆర్ ఓపెన్ ఫర్ ఎవ్రీథింగ్. అందరితో కలిపి కూడా చేయాలనుకుంటా ఉన్నాం. ఈ రకంగా ఎవరెవరైతే కొంచెం తప్పుదారి పట్టిద్దాం అనుకుంటే అలా తప్పుదారిలో వెళితే మనకే నష్టం. మనకు ఐక్యత లేకపోతే వీళ్ళకి అనవసరంగా మనం వీళ్ళకి ఒక కార్పొరేషన్ క్రియేట్ చేస్తాం. వీళ్ళలో మీరు బాగుపడగలరా? ఒక ముఖ్యమైన పాయింట్ అంటే ఎడ్యుకేటెడ్కి ఇచ్చారు. నేను బీటెక్ బిఎల్ అన్నారు. ఒక ఎడ్యుకేటెడ్గా చెప్తున్నాను, మనకు అవకాశం ఇచ్చారు, మనలో మనం బాగుపడట్లేదు. ఎవరికైనా ఓకే వీళ్ళు బాగుపడట్లేదు, ఎందుకు బాగుపడట్లేదు, మనం ఒక అవకాశం క్రియేట్ చేస్తాం, ఒక బ్యాడ్ ఒపీనియన్ అవసరమా మనకి? అందరూ ఒక తాటి పైన ఉంటామా? ఉండాలి అనేది మనం నిరూపించాలి. ఉండి ఇప్పుడు మనకు కాదు, ఓకే మన జనరేషన్ అయిపోయింది, ఏమంటారు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారు, మీరందరూ బాగానే ఉంటారు, మన పిల్లలకి కూడా ఇలాగే ఉంటామా? ఒక యువతకి ఇచ్చారు, వాళ్ళకు ఒక అక్క చెల్లెలుగా నేను చేయాల్సిన, నాకు జగన్మోహన్ రెడ్డి అన్నగారు అప్పచెప్పిన బాధ్యత చేయాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. దానికి మీరు అందరూ సహకరిస్తారా? ఒక్కసారి సహకరించాలి. చెప్పండి ఒకసారి. సిస్టర్ కన్నా లైక్ కదా, ఇక్కడ ఎక్కువ మహిళలే ఉన్నారు. ఒకసారి గట్టిగా సిస్టర్ కన్నా లైక్ కదా. మధ్యలో రాజకీయాల్లో మనం అందరూ కలిసి పనిచేద్దాం ఎవరికంటే, ఎందుకంటే మనం సమిష్టి కృషి చేసి మన యొక్క పాపులేషన్ చూపించుకుందాం. ఎవరెవరికి ఫినాన్షియల్ గా హెల్ప్ కావాలి, ఎవరెవరికి సోషల్ గా హెల్ప్ కావాలి, అందరికీ హెల్ప్ చేసి రేపు పొద్దున పిల్లలకి బంగారు భవిష్యత్తు వేసే బాధ్యత నాది అని మన ప్రియతమ ముఖ్యమంత్రి వారు ఏదైతే చెప్పారో దానికి మనం సపోర్ట్ చేసుకొని మనం కూడా వర్క్ చేయాలి. సో అది మనం చేసి రేపు పొద్దున ఓబీసీకి కూడా ఏదైతే ఆల్రెడీ 2-3 సంవత్సరాలు ఒక వ్యాలిడ్ టీమ్తో ఎందుకు చెప్తున్నానంటే ఉట్టి మాటలు చెప్పే టీంలు వద్దు మనకి. వ్యాలిడ్ టీం ఎవరైతే పని చేసి రిజల్ట్ తీసుకొస్తారో, కొన్ని నేను ఈ మధ్య వింటున్నాను, ఎప్పటి నుంచో వింటున్నాను, అలా చేస్తామని చెప్పి డబ్బులు వసూలు చేసే క్యాండిడేట్స్ కూడా ఉన్నారు. వాళ్ళకి డబ్బులు ఇచ్చామా మోసపోయేది మనమే. ఆన్లైన్ బ్యాంకింగ్ లాగా మన డబ్బులు వేసేస్తే మరి తిరిగినా అక్కడ స్టక్ అయిపోతుంది. సో రూపాయి ఇచ్చే ముందు, లేదంటే ఒక మాట అనే ముందు, ఒక పని చేసే ముందు మన పిల్లల భవిష్యత్తుని మనం దృష్టిలో పెట్టుకొని చేయాలి. అందరూ కలిపి సమిష్టిగా కృషి చేద్దాం. మనకి మన ప్రీత ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నగారు ఏదైతే అవకాశం ఇచ్చారో దాన్ని సద్వినియోగం చేసుకుందాం. ఒక్కసారి మన ప్రీత ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నకి థ్యాంక్స్ గా అతనికి వినిపించే విధంగా ఒక్కసారి సిస్టర్ కన్నా లైక్ కదా, ఇంకా గట్టిగా సిస్టర్ కన్నా లైక్ కదా, జై జగన్, గట్టిగా జై జగన్, అమర్ రహే వైఎస్ఆర్, జోహార్ వైఎస్ఆర్, గట్టిగా అనాలి అనకపోతే అవ్వదు. ఎందుకంటే మనకి ఈరోజు అవకాశం వాళ్ళ వల్లే వచ్చింది అనాలి. జోహార్ వైఎస్ఆర్, జై జగన్, సిస్టర్ కన్నా లైక్ కదా, మన రమేష్ బాబయ్య నాయకత్వం. ఎందుకంటే ఈరోజు ఎవరండి మన దాంట్లో ఇలా ఒక ప్రోగ్రామ్ అరేంజ్ చేసి ఒక యాంకర్ని పెట్టి స్టేజ్ మీద ఇంతమంది జనాలు పెట్టి మన దాంట్లో చేసేవాళ్ళు తక్కువ, చేసేవాళ్ళని కూడా గుర్తించకపోతే రేపు పొద్దున చూసేవాళ్ళు కూడా ఉండరు. దయచేసి ఇంకొకసారి మన బెహ్రా రమేష్ గారి నాయకత్వం గట్టిగా అతని మీద ఉన్నారు, మనం ఇప్పుడే చాటుకోవాలి. బెహ్రా రమేష్ గారి నాయకత్వం, జై జగన్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. ఇది 1995లో ఈ బ్రాంచ్ స్థాపించడం జరిగింది. ఇక్కడ మన పెద్దలందరూ చెప్పిన విధంగా నా గర్భిడి బ్రాంచ్. అలా కాకుండా మన మధురవాడ బ్రాంచ్లో కూడా మన అవంతి శ్రీనివాస్ గారి అమ్మాయి అవంతి శ్రీనివాస్ గారి నియోజకవర్గంలో కూడా ఈ కార్పొరేటర్ ఎలక్షన్లకి వాటికి మన మధురవాడ బ్రాంచ్ ప్రెసిడెంట్ అయినటువంటి మా పెద్దనాన్న అయినటువంటి బివిఎన్ పాత్రో గారి ఆధ్వర్యంలో కూడా, అలాగే గోవింద్ గారి ఆధ్వర్యంలో కూడా వెళ్ళడం జరిగింది. నేను అబ్జర్వ్ చేసింది ఏంటి అంటే మన కుల వృత్తి ఏంటండి? ఉపాధ్యాయులు. ఏంటి? ఉపాధ్యాయులు. లేదు అంటే మనకు ఒక విలేజ్కి కారణంగా ఇచ్చారు. చిన్నపిల్లని మీ అందరికన్నా ఏదైనా కొంచెం చిన్న తప్పులు ఉంటే మన్నించండి, కానీ ఒకసారి ఆలోచించండి. ఉపాధ్యాయులు కర్ణాలు అంటే నలుగురికి మంచి చేసే వృత్తి, నలుగురికి న్యాయం చేసే వృత్తి, నలుగురికి ఇది తప్పు ఇది ఒప్పు అని చెప్పగలిగే వృత్తి. అలాంటి వృత్తిలో ఈరోజు మనం ఏదైతే వెనకబడ్డామో ఆ వెనకబాటుకి కూడా కృషి చేస్తానని మా మామయ్య ఈ స్టేజ్ మీద సందర్భంగా ఎలాగ చెప్పమన్నారు. నేను ఇందాక ఆల్రెడీ చెప్పాను, మళ్ళీ ఐఎమ్ ఎక్స్క్యూటింగ్ ఎవ్రీ వన్ ఆఫ్ యూ. బిలో ద పవర్టీ లైన్, బీద బడుహీన వర్గాలందరికీ మనం ఎలా అయితే మన జగన్మోహన్ రెడ్డి అన్నగారు చేస్తున్నారో ఆ పథకాలు, 9 నవరత్నాలు పెట్టారు, తర్వాత ఒక 100 పైగా పథకాలు పెట్టారు. ఆ పథకాలన్నీ ప్రతి ఒక్కరికి వైట్ కార్డ్ ఎవరెవరికైతే ఉందో వారందరికీ వాళ్ళ పిల్లల ఫీజు రియంబర్స్మెంట్ అవనివ్వండి, లేదంటే చాలా సిస్టర్ కన్నా గ్రూప్స్ లో చూస్తున్నాను బీసీ సర్టిఫికేట్ కావాలి అని.
మనకి బ్రాంచ్ వైస్ ప్రెసిడెంట్ సెక్రటరీలు ఉన్నారండి. మీరు వాళ్ళని రీచ్ అయితే, లేదు వాళ్ళకి డైరెక్టర్స్ ఉన్నారు, మీరు వాళ్ళని రీచ్ అయితే వీళ్ళందరూ ఉన్నాం. మనకు ఇచ్చిన ఆపర్చునిటీకి వీళ్ళందరూ రెడీ టు వర్క్. మేమందరూ రెడీ టు వర్క్. మీకు కావాల్సిన ప్రతి ఒక్కటి మీకు మా లెవెల్ దగ్గర తీసుకొని వచ్చి, ఎందుకంటే రిప్రజెంట్ చేసి మొత్తం రాష్ట్రం అంతా ఎక్కడెక్కడైతే ఇలా ఉన్నాయో, అవసరాలు ఉన్నాయో, ఒక అవసరం కాదు ప్రతి ఒక్క అవసరం ఏంటి మనకు రేపు పొద్దున పిల్లలు స్కూల్ ఫీజులు కావాలి, గవర్నమెంట్ స్కూల్లో చదువుతున్నాం కదా మన పిల్లలు, లేదు అని అంటే బీసీడీ సర్టిఫికేట్ కావాలి, లేదు ఒక ఉద్యోగం కావాలి, రిజర్వేషన్ అక్కడ ఎందుకో వర్తించట్లేదు, మనకు ఉంది కానీ సర్టిఫికేట్ రావాలి, సర్టిఫికేట్ రిజర్వేషన్ సర్టిఫికేట్ లేకపోతే మనం నోసి కింద చూస్తాడు కదా. ఇలా ప్రతి ఒక్కరికి అవైలబుల్ గా ఉండి చేద్దాం. చేసేదానికి మీ అందరి సహకారం, కృషి కూడా కావాలి. దయచేసి మాకు మీరు సపోర్ట్ చేయాల్సింది ఏంటి అంటే, మీకు ఏ ప్రాబ్లం ఉందో మా దగ్గర తీసుకొని రండి. ఇండివిజువల్ గా, బ్రాంచ్ వైజ్, డైరెక్టర్స్ వైజ్, లేదు ఇలా మన రమేష్ గారు ఉన్నారు, ఇలా లీడర్స్ వైజ్ తీసుకొని వస్తే దాన్ని సాల్వ్ చేసి 100% ప్రయత్నం చేసి మీ అందరితోటి, మళ్ళీ మా అమ్మాయి అక్కడ ఉంది, ఎందుకంటే మొన్న ఎవరో అన్నారంటే మా నాన్నగారు ఎస్ఎన్కే మహంతి గారు, ఈ రోజు కాదు అంటే చెప్పలేము. నాన్నమ్మ అంటే ఇక్కడ ఉండే వాళ్ళు చాలా మంది ఆ ప్రోగ్రామ్కి వచ్చి ఉంటారు. తల్లిదండ్రులు పాద పూజ మహోత్సవం ఒకటి చేశారు. ఎవరైనా వచ్చారా దానికి? మధురపాలెంలో చాలా మంది శిష్టకర్ణాలు ఈ ఏరియాలో కూడా ఎవరైనా అప్పుడు మిస్ చేసింటే అందించండి. అలాంటి ప్రోగ్రామ్స్ ఏదైతే చేశామో మా కాన్సెప్ట్ ఒక్కటే, పెద్దవాళ్ళని గౌరవించుకోవాలి, పిల్లలు తల్లిదండ్రులు గౌరవించుకోవాలి, సమాజంలో పట్ల మనకి బాధ్యత ఉండాలి. ఏదో ఇప్పుడు చాలా మంది ఉంటారు, 4 రూపాయలు సంపాదించేస్తే చాలు అని. అలా కాదు, సమాజం పట్ల మనకు బాధ్యత ఉండాలి. అలా వెళ్ళే మోరల్స్లోని ఈరోజు మా నాన్నగారు నేర్పించిన మోరల్స్, మా మామయ్య గారు వాళ్ళ ఫ్యామిలీ ఇచ్చిన సపోర్ట్, మా చిన్నాన్నలు మామయ్యలు వీళ్ళందరూ ఇచ్చే సపోర్ట్ తోటి మీకు ఇంకా బ్రహ్మాండంగా మీ అందరికీ రీచబుల్గా ఉండే విధంగా ప్రతి ఒక్క సేవ చేస్తానని చెప్పి, దానికి దయచేసి మీ సహకారం ఎలా అంటే, ఏముంది ఎక్కడుంది ప్రతిదానికి రూట్ కాజ్, ఎలాగ రూట్ కాజ్ అంటే దేని వల్ల ఇష్యూ వస్తుంది. ఇప్పుడు మీకు ఒకరికి ఒక ఇష్యూ సాల్వ్ అయిపోయింది, కానీ ఆ ఇష్యూ ఈరోజు మీ ఒక్కరికి కాదు, రేపొద్దు మనలో ఒక్కరికి కాదు, ఇంకొకరికి రావచ్చు మన కమ్యూనిటీలో. దాని రూట్ కాజ్ కూడా అలాగా పీకి ప్రతి ఒక్కరికి న్యాయం జరిగే విధంగా ఆ రూట్ కాజ్ ని కూడా మనం మళ్ళీ సడలించి, అవును అవసరం ఉండే వాళ్ళు చాలా మంది ఉంటారు, కానీ అందరికీ ఒకటే అవసరం ఉండదు కదా. కాకపోతే ఒకటే విషయం అందరూ గుర్తుపెట్టుకోవాల్సింది, ఏ అవసరం ఉంది, ఆ అవసరానికి రూట్ కాజ్ లేదు, మనకి ఏంటి ప్రాబ్లం ఏంటి, దానికి ఎలా సాల్వ్ చేస్తే బాగుంటుంది. ఇలాంటి సమస్య ఒక్కరికే ఉందా, చాలా మందికి ఉందా, ఒక ఏరియాలో ఉందా, చాలా ఏరియాలో ఉందా. అందుకే రాష్ట్రం అంతటా, ముఖ్యంగా మన శిష్టకర్ణానికి 4 జిల్లాల్లో ఇచ్చారు, మనకి కాకినాడలో కూడా ఒక డైరెక్టర్ ఇచ్చారు. అందుకు చాలా కమ్యూనిటీస్కి ఎందుకంటే మనం ఇక్కడ బలపరిచి ఉన్నాం, శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, ఈ కాకినాడ ఈ ఏరియాలో బలపరిచి ఉన్నాం కాబట్టి ఇక్కడ ఇచ్చారు. మరి అదర్ ఏరియాస్లో కూడా ఉంటారు కదా. సో మీ ద్వారా ఈ మెసేజ్ అందరికీ వెళ్ళి మన జగనన్న గారు ఇచ్చిన ఈ అవకాశాన్ని మనందరూ యూటిలైజ్ చేసుకునే విధంగా చేద్దామని చెప్పి కూడా తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. ఎందుకు ఆవిడకి రాష్ట్ర కార్పొరేషన్ చైర్మన్ ఇచ్చారో అర్థమైందా? హైకోర్టు అమ్మా అక్కడ, ఇంకేటి కాదు, అందుకు ఇచ్చారు. పాడితే పాటి యశస్వి లాగా పాడాలి, ఆడితే ఆట విరాట్ కోహ్లీ లాగా ఆడాలి, దాస్తే వయసు రవికృష్ణలాగా దాయాలి. 150 రన్స్ ఎలా కొట్టాలో జగన్ గారిని అడగాలి, 25 రన్స్ ఎలా కొట్టాలో చంద్రబాబు నాయుడు గారిని అడగాలి, ధీటుగా ఉపన్యాసాలు ఎలా చెప్పాలో ఈ మేడం గారిని అడగాలి. కొట్టండి, అందుకు ఒక్కసారి గట్టిగా చెప్పండి. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ 100 కిలోమీటర్ల సుదూర దూరం నుండి ఈ రోజు మా అందరికీ విచ్చేసి మాకు తిరిగిలేనటువంటి ఆనందాన్ని కలిగించినందుకు మీ భార్యాభర్తలు ఇద్దరు కూడా మరొకసారి పెద్ద ఎత్తున మీరందరూ చప్పట్లతో అభినందనలు అంటారు వేయవలసిందిగా కోరుతూ, అలాగే సభాధ్యక్షులు మరియు పెర్మిషన్తో మరియు అనుష పట్ల గారి పెర్మిషన్ ఒక్క నిమిషం మాత్రమే ఫర్ అవర్